హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. నేను మమతా నిఖిలేష్. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో వచ్చాను. అయితే ఈ మధ్యలో చాలా ట్రెండింగ్లో ఉంది ఈ వీడియో గురించి, అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే నేను మ్యాక్సిమం నాకు కొంచెం ఈ ఫార్మింగ్ అన్నా కానీ ప్లాంట్స్ రిలేటెడ్ కానీ ప్లాంటింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎక్కువ న్యాచురల్ ప్రోడక్ట్స్ కానీ న్యాచురల్ ఆర్గానిక్ రిలేటెడ్ కానీ ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ మధ్య ఏంటి అని అంటే చాలామంది చాలా వీడియోస్ పెట్టేస్తున్నారు. ఏంటి అంటే కోళ్ళ పెంపకం గురించి అన్నమాట. ఈ కోళ్ళు పెంచడం రిలేటెడ్ గురించి. సో లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు, సో నెలకి 1,00,000 వస్తుంది, 2,00,000 వస్తుంది అనేసి చాలామంది చాలా వీడియోస్ పెడుతున్నారు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఈ కోళ్ళ పెంపకం రిలేటెడ్ షెడ్లు వేసేసి పెట్టేస్తున్నారు. అయితే దీనివల్ల ఏంటి అని అంటే నిజంగా కోళ్ళు పెంచడం దాని గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే లక్షల్లో డబ్బులు అనేవి వస్తున్నాయి. సో అందుకే పెడుతున్నారు. కానీ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కోళ్ళ పెంపకం రిలేటెడ్ గురించి ఏం తెలియకుండా సో చాలామంది స్టార్ట్ చేసేసి కోళ్ళు చనిపోవడం, ఇలాంటివి కోళ్ళకి ఏదో ఒక డిసీజ్ రావడం ఇలాంటిది జరిగి చాలా కోళ్ళు చనిపోయి చాలామంది లాస్ అవుతున్నారు. ఎక్కువగా స్టూడెంట్స్ అన్నమాట. సో స్టడీ అయిపోగానే జాబ్ దొరకకపోవడం వల్ల కానీ సో జాబ్ చేస్తే 10,000 వస్తున్నాయి, 15,000 వస్తున్నాయి, దాని బదులు బిజినెస్ చేద్దాం, అందులో ఈజీ వేలో డబ్బులు సంపాదించడం ఈ కోళ్ళు పెంచడం రిలేటెడ్ అనేసి చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. అయితే నేను నా ఓన్గా మాకు ఎక్స్పీరియన్స్ అయిన వాటితో మీకు అసలు కోళ్ళు పెంచాలి అని అనుకునే వాళ్ళకి ఎలాంటి టిప్స్ తీసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే మేము అసలు కోళ్ళు పెంచాలి అనే ఆలోచనతో స్టార్ట్ చేయలేదు అన్నమాట. నార్మల్గా మనకి షాప్స్లో దొరికే ఈ చికెన్ ఏదైతే బాయిలర్ చికెన్ ఉంటుందో, సో ఈ బ్రాయిలర్స్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అవి తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇలాంటివన్నీ చెప్పడం వల్ల సో ఈ మధ్యలో నాటుకోడి అనేది ఒక ట్రెండింగ్లోకి వచ్చేసింది. సో నాటుకోడి ఒకప్పుడు ఎవరు తినకపోయే వాళ్ళు అన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఒకప్పుడు నాటుకోడి అంటే నాటుకోడి వద్దు షాప్లో వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు నాటుకోడి అంటే కేజీ 450, 500, 800, 1000 రూపీస్ కూడా ఉంది నాటుకోళ్ళల్లో క్వాలిటీని బట్టి, సో అందులో ఉండే బ్రీడ్స్ని బట్టి. అయితే మేము కూడా ఇలాగే సో చికెన్ షాప్లో మనకి బ్రాయిలర్స్ చికెన్ ఉంటుంది కదా, సో ఇవి తినడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇలాంటి వాటి వల్ల సో ఈ చికెన్ వద్దు, సో ఒక 2-3 నాటుకోళ్ళు తెచ్చి పెంచుకొని సో ఒక 10 కోళ్ళు అలా అవుతాయి కదా, వాటిని అప్పుడప్పుడు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు నాటుకోడి తిందాం అనేసి ఫస్ట్ ఒక కోడి కోడి పుంజు తీసుకొచ్చాము, ఒక పెట్ట ఒక పుంజు తీసుకొచ్చాము. సో అలా స్టార్ట్ చేసిన మా కోళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు 30 కోళ్ళ వరకు అయ్యాయి అన్నమాట. సో అలా అని మాకు ఏం తెలియకుండా అయితే తీసుకురాలేదు. కాకపోతే మినిమం నాలెడ్జ్ అయితే ఉంది. ఊళ్ళలో అమ్మమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరూ పెంచుతూ ఉంటారు కదా, సో వాళ్ళని చూస్తూ ఉండడం వల్ల ఇంకా మా పేరెంట్స్కి కోళ్ళు రిలేటెడ్ అన్నీ తెలిసి ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేశాము. అయితే సో ఫస్ట్ ఒక కోడి ఒక పెట్ట తీసుకొచ్చాము. తర్వాత ఏం చేసాము అంటే ఆ పెట్ట అనేది గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. సో అది ఒక 10 పిల్లల్ని చేసింది, 10-11 పిల్లల్ని చేసింది. మొత్తం ఒక 13-14 ఎగ్స్ పెట్టింది. సో 10-11 పిల్లలు అయ్యాయి. సో దాని తర్వాత ఏమైంది అంటే సడన్గా కోడి అనేది చనిపోయింది అన్నమాట. సో పిల్లలు పుట్టిన 2-3 డేస్లోనే కోడి చనిపోయింది. సో దాని తర్వాత దాని గురించి కంప్లీట్గా అసలు కోళ్ళ గురించి ఏంటి, అసలు ఎందుకు డిసీజులు వస్తాయి, సో ఎందుకు చనిపోతాయి అన్నీ తెలుసుకొని అప్పటి నుంచి వాటికి ఫుడ్ కానీ వాటికి మందులు వేయడం కానీ వ్యాక్సిన్స్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఊరికే తీసుకొచ్చి కొద్దిగా దానా వేసేస్తే పెరుగుతాయని అస్సలు అనుకోకండి. వాటికి దానా కూడా కొంతమంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఈ రేషన్ బియ్యం కానీ మన ఇంట్లో ఉండే బియ్యం కానీ అలాంటివి వేస్తూ ఉంటారు. అలాంటివి వేయడం వల్ల ఈ రేషన్ బియ్యం వీటి వల్ల రోగాలు ఎక్కువ వస్తాయి అన్నమాట, చనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కదానికి రోగం వచ్చిందంటే కంప్లీట్ అన్ని కోళ్ళకి రోగం వచ్చి మ్యాక్సిమం అన్నీ చనిపోతాయి. సో అందుకే దానా అనేది ఫీడ్ అనేది చాలా మంచి ఫీడ్ అనేది తీసుకోవాలి కోళ్ళకి. అండ్ మందులు మంచివి ఇవ్వాలి, వ్యాక్సిన్స్ కూడా మంచివి ఇవ్వాలి. కాకపోతే మేము మ్యాక్సిమం వ్యాక్సిన్స్ వరకు వెళ్ళలేదు ఇప్పుడు కోళ్ళకి. సో మందులు వేయడం, వాటర్
వాటర్లో మిక్స్ చేసి మందులు ఇవ్వడం ఇలాంటివి. అండ్ దానా, మంచి దానా ఇచ్చామన్నమాట. సో దానివల్ల దాని మదర్ చనిపోయినా కానీ కోడి పిల్లల్ని మాత్రం పెద్దగా చేసేసాము. ఓన్లీ ఫుడ్ అవన్నీ బయటికి పంపించకుండా ఒక చిన్న ఫెన్సింగ్ అనేది చేసి అవి తిరగడానికి వాటిలోనే మంచి ఫుడ్ ఇచ్చి మంచి ఫీడింగ్ అనేది చేయడం వల్ల కోడి పిల్లలు అనేవి చాలా బాగా పెరిగాయి అన్నమాట. అయితే మనకి మెయిన్గా కోళ్ళు పెంచాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి టిప్స్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఫెన్సింగ్, షెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వచ్చేసి ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ఫీడ్ ఉంటేనే మనకి కోళ్ళు అనేవి బాగా గ్రో అవుతాయి, బరువు బాగా వస్తాయి. సో ఒక కోడి మనకి కేజీ నుండి కేజీన్నర వెయిట్ వచ్చిన తర్వాత అమ్ముకోవాలి. అప్పుడే మనకి మనీ అనేవి బాగా వస్తాయి. 450 నుంచి 800 వరకు కూడా కోడిని బట్టి. సో మనకి డిఫరెంట్ కోళ్ళు ఉంటాయి కదా, మన జాతి కోళ్ళు కానీ ఇంకా డిఫరెంట్గా మనకి ఏమంటారు పందెం కోళ్ళని, భీమవరం కోళ్ళని, ఇలా సోనాలి బ్రీడ్ అని మనకి బంగ్లాదేశీ బ్రీడ్ ఉంటాయి. ఇలా డిఫరెంట్గా ఇవన్నీ కూడా మనకి కోళ్ళు వెయిట్ ఎక్కువగా, బరువు ఎక్కువ తూగితే మనకి మనీ ఎక్కువ వస్తాయి. సో ఇది ఒకటి చూసుకోవాలి, వెయిట్ ఎక్కువ వచ్చిన తర్వాత అమ్మాలి. అండ్ ఇంకొకటి ఫీడ్ అనేది చాలా బాగుండాలి. ఫీడ్ అనగానే మనకి మొక్కజొన్నలు ఉంటాయి, జొన్నలు ఉంటాయి, సో మనకి ఏమంటారు ఒడ్లు ఉంటాయి. పిల్లలకి వేరే ఫీడ్ ఉంటుంది, పెద్దవాటికి వేరే ఫీడ్ ఉంటుంది. ఇది కూడా తెలుసుకోవాలి. పుట్టిన పిల్లల నుంచి సమ్ ఏజ్ వచ్చే వరకు ఎలాంటి ఫీడ్ తీసుకోవాలి, పెద్దగా అయినాక ఎలాంటి ఫీడ్ తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వచ్చేసి మందులు అన్నమాట, మెడికేషన్. సో మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటికి ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలి, సో ఎలాంటి మెడిసిన్స్ మందులు ఇవ్వడం వల్ల అవి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే వాటికి ఏదైనా రోగం వచ్చిన తర్వాతే మందులు ఇస్తూ ఉంటారు. అలా చేయొద్దు. వాటికి రెగ్యులర్గా అప్పుడప్పుడు 15 డేస్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి సో మందులు అనేది చాలా ఇంపార్టెంట్. అది వాటర్లో మిక్స్ చేసి ఇచ్చే మందులు బెస్ట్, ఈ వ్యాక్సిన్స్ వీటన్నిటికన్నా కూడా. సో ఇలాంటి అండ్ ఫెన్సింగ్, షెడ్, ఫీడ్ అండ్ మెడికేషన్ అండ్ కేర్ అండ్ ఏమంటారు నీట్నెస్. సో కోళ్ళని పెంచుదామని ఒక షెడ్ తీసేసుకొని అందులో పడేసి అలానే ఉంచి వాటిది ఏమంటారు మొత్తం కోడి పెంట అంతా పడిపోతుంది. వాటి వల్ల కూడా అలాగే ఉంచేయడం వల్ల కూడా కోళ్ళు డిసీజ్ వచ్చి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీరు రెగ్యులర్గా ఒక బ్యాచ్ కోళ్ళని తీసేద్దామని అనుకున్న తర్వాత షెడ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. తర్వాత కొత్త బ్యాచ్ అనేది తీసుకొచ్చుకోవాలి. సో ఇంకొకటి ఏంటి అంటే మీరు కోళ్ళ మీద ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే ఒక్కోసారి బల్క్గా ఒక 500 పిల్లల్ని తీసుకొచ్చి పెంచేయడం అలాంటివి అస్సలు చేయకండి. స్టార్టింగ్ ఏంటి అంటే ఒక 100 పిల్లలు 50 పిల్లలు తెచ్చుకొని స్టార్ట్ చేయండి. సో మీకు ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది అండ్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇవి తట్టుకోగలుగుతున్నాయా, ఈ బ్రీడ్ కోళ్ళు తట్టుకోగలుగుతున్నాయా, ఈ ఫీడ్ అనేది దీనికి సరిపోతుందా, సో ఈ మెడికేషన్ సరిపోతుందా, ఇవి బ్రతకగలుగుతున్నాయా, లేకపోతే బ్రీడ్ చేంజ్ చేయాలా, ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. డైరెక్ట్గా తెచ్చి పెంచేసి డబ్బులు సంపాదించేద్దామంటే అలా సెట్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఒక 50 కానీ 100 కానీ కోడిపిల్లలు తెచ్చుకొని పెంచి అవి మంచిగా సెట్ అవుతే ఆ తర్వాత కంటిన్యూ చేయండి. లేదు అనుకుంటే సెట్ అవ్వట్లేదు, చనిపోతున్నాయి అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర క్లాసెస్ తీసుకొని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఇవి బాగా పెరుగుతాయి, రోగాలు వచ్చి చనిపోకుండా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకొని నెక్స్ట్ ఎక్కువ తీసుకొచ్చుకోండి. ఫస్ట్ బల్క్ తీసుకొచ్చుకుంటే ఒక్కదానికి రోగం వస్తే ఒక బ్యాచ్లో 500 కోడిపిల్లలు ఉంటే కంప్లీట్గా మీకు 450 నుంచి 480 కోడిపిల్లలు చనిపోతాయి. ఏవైనా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్నవి మాత్రం ఏమంటారు బలంగా ఉన్న కోడిపిల్లలు ఒక 30-40 మాత్రమే మిగులుతాయి. సో కంప్లీట్గా లాస్ వస్తుంది. ఎవరో చెప్పిన మాటలు విని కోళ్ళను పెంచేద్దాం, లక్షలు సంపాదిద్దామని వెంటనే స్టార్ట్ చేయకండి. స్లోగా స్టార్ట్ చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో నేను ఈ వీడియోలో మధ్యలో చూపిస్తున్న కోడి పిల్లలు మేము చెప్పాను కదా, దాని మదర్ లేకుండా పెంచిన కోళ్ళు అన్నమాట. అండ్ తెచ్చిన మేము 2 కోళ్ళతో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 30-40 కోళ్ళు కోడి పిల్లలతో సహా నేను కౌంట్ చెప్తున్నాను, 30-40 కోళ్ళ వరకు చేసామన్నమాట. ఇంకా అమ్మడం స్టార్ట్ చేయలేదు. మేము ఎప్పుడైనా అకేషన్స్ కానీ ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాకు మాత్రమే ప్రజెంట్ అయితే మేము యూజ్ చేసుకుంటున్నాము. ఇవి మాకు జరిగిన ఎక్స్పీరియన్స్లు అనమాట. అయితే మాతో పాటు వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. మేము కోళ్ళు తీసుకొచ్చామని వాళ్ళు కూడా కోళ్ళు తీసుకొచ్చి పెంచడం స్టార్ట్ చేశారు. కాకపోతే వాళ్ళు ఆల్మోస్ట్ కంటిన్యూగా కోళ్ళని కొనుక్కొస్తూనే ఉన్నారు, పెంచుతూనే ఉన్నారు. కాకపోతే డిసీజ్ వచ్చి
చనిపోతూ ఉన్నాయి. సో దానికి వాళ్ళకి కేర్, ఫీడ్ ఇవన్నీ తెలియక ఊరికే కొనుక్కరావడం, తేవడం, చనిపోవడం ఇలా జరుగుతుంది. సో మేము ఒక 2-3 తీసుకొచ్చి వాటితోనే కంటిన్యూ చేయడం వల్ల ఇలా 30-40 కోళ్ళు వచ్చాయన్నమాట. ఇలా ఈ కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ఫస్ట్ తక్కువ లో బడ్జెట్లో మీరు ఈ కోళ్ళని పెంచుకోవడం అనేది స్టార్ట్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, చాలా మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. అది మీకు కోళ్ళని పర్ఫెక్ట్గా ఎలా పెంచాలి అనేది ఒక అవగాహన వస్తే మాత్రమే. సో ఈ చిన్న చిన్న టిప్స్తోని మీరు కోళ్ళని అనేది, నాటుకోళ్ళని పెంచడం అనేది స్టార్ట్ చేయండి. అయితే ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ రాబోతున్నాయి కోళ్ళ గురించి. మా దగ్గర ఉన్న కోళ్ళన్నిటి గురించి వీడియో చేయబోతున్నాను. అండ్ ఫార్మ్స్ రిలేటెడ్, చెట్లు రిలేటెడ్ కానీ ఆర్గానిక్ చెట్లు ఎలా పెంచుకోవాలి అన్నీ కూడా వీడియోస్ రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.